హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. సో నేనైతే ఇప్పటికే ఒక హౌస్ ఫ్లాట్ ఫర్ సేల్ తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి మణికొండ లాంకో హిల్స్ రోడ్లో ఉందండి. ఇది 3 బిహెచ్కే ఫ్లాటు. సో ఇది 1650 ఎస్ఎఫ్టీ ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి నార్త్ ఫేస్ ఉందండి. సో ఈ బిల్డింగ్కి ఎదురు చూస్తున్నారు కదా, అది 30 ఫీట్ రోడ్ ఉంది. సో ఇది వచ్చేసి ఫ్లోర్లో ఒకటే ఫ్లాట్ ఉంటుంది. సో G+4 తర్వాత ఒక పెంట్ హౌస్ ఇవ్వడం జరిగిందండి ఇందులో. సో అన్నీ సేల్ అయిపోయాయి. సో మనకు సెకండ్ ఫ్లోర్లో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే కానీ దాని పక్కన వేరే ఇంకొక కన్స్ట్రక్షన్ ఉంది. సో ఇలా మనకి ఈ రోడ్కి ఎదురుగా చూసుకుంటే ఒక ఖాళీ ప్లేస్ ఉందండి. అక్కడ అపర్ణ వాళ్ళది న్యూ కన్స్ట్రక్షన్ అవుతుంది. సో అక్కడ ముందు మనం క్లోజప్లో చూసుకుంటే కానీ ఇది లాంకో హిల్స్ అండి. లాంకో హిల్స్ రోడ్లో ఇది ఫ్లాట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కొద్దిగా లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఇది ఫ్లోర్కి వచ్చేసి ఒకటే ఫ్లాట్ కాబట్టి బిగ్ సైజ్లో ఉండడం జరిగింది. సో దీని కార్ పార్కింగ్స్ అన్నీ రైట్ లెఫ్ట్ మీకు చూపించడం జరుగుతుందండి. సో ఇది వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీ ఉంది. సో ఇది 5 ఫ్లోరు. సో ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ సైడ్లో వచ్చేసి మనకి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. లెఫ్ట్లో చూసుకుంటే స్టెప్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది లెఫ్ట్లో చూస్తున్నాం కదా, ఇది వాచ్మెన్ రూమ్. సో ఇక్కడ చూసుకుంటే వాష్రూమ్ అండి. సో ఇక్కడ చూసుకుంటే మనం సెట్ బ్యాక్ చూసుకోవచ్చు. సో మనం సెకండ్ ఫ్లోర్ ఇట్లా వ్యూ చూస్తున్నాము. పక్కన వేరే కన్స్ట్రక్షన్ ఉంది. సెట్ బ్యాక్ అనేది బాగానే ఉంది. ఒక 10 ఫీట్ కంపల్సరీ వదిలిచ్చారు. సో వదిలేశారు. సో ఇక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్లో గిన్నా కానీ మనకు సెట్ బ్యాక్ ఎంత ఉంది అనేది మనకు మీ స్పేసెస్ చూపించడం జరుగుతుంది. బిల్డింగ్ ఎంత ఉంది డిస్టెన్స్ అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇటు నుంచి మనం మళ్ళీ ముందుకు వెళ్ళి ఇదే లిఫ్ట్ నుంచి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు మన ఫ్లోర్లోకి రావడం జరిగిందండి. మన ఫ్లోర్ మన ప్రైవసీ ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళకి ఎంట్రీ లేదు. సో ఇది ప్రైవసీ మన ఫ్లాట్ అని వెస్ట్ ఫేస్ 201 ఎంట్రీ అయ్యాము. సో లెఫ్ట్లో ఒక హాల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సోఫాలు అన్నీ పెట్టారు. సో అది ఈ హౌస్ ఫర్ సేల్తో పాటు ఇస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక పెయింటింగ్ న్యూ ఫ్లాటు. ఇది ఇంకా ఎవరు రాలేదు ఇక్కడికి. సో పైన అయితే మొత్తం అందరూ వచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది డైనింగ్ హాల్ గిట్లా సైజు బిగ్ సైజే ఉంది. చాలా పెద్ద ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. 3 బిహెచ్కే ఫ్లాటు. సో ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకుంటే కనుక నార్మల్ ఫర్నిచర్ అలా పెట్టడం జరిగిందండి. ఇది నో ఫిట్టింగ్. సో ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. ఒక మంచం ఇవ్వడం జరిగింది. సో ఇందులో గిట్లా వెంటిలేషన్ మాత్రం బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇలా చూడొచ్చు మనము. సో ఓపెన్ చేసాము. సో ఇది ఇలా బిగ్ సైజ్లోనే ఉంది అని చెప్పుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి గీజర్ గిట్లా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము హాల్లోకి వెళ్ళిపోదాము. ఇది డైనింగ్ హాల్ అనుకోవచ్చు. చాలా బిగ్ సైజులో ఉంది. సో ఇలా ముందుకు వెళ్తే కనుక ఈ డైనింగ్ టేబుల్ ఇట్లా వీళ్ళు ఇక్కడ అమర్చడం జరిగింది. సో ఇప్పుడైతే మనం కిచెన్లోకి వెళ్ళిపోతున్నాము. కిచెన్ సైజ్ గిన బిగ్ సైజే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇందులో అయితే ఫర్నిచర్ అయితే ఎవరు ఏమీ చేయలేదు. సో అది మనం కొనుక్కుంటే మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇది వాష్ ఏరియా అండి. వాష్ ఏరియా చూసుకుంటే చాలా బిగ్ సైజ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి బయట చూసుకుంటే మనకు బిల్డింగ్స్ అన్నీ చూడవచ్చు. సో కింద వ్యూ కానీ ఇక్కడ చూసుకుంటే లాంకో హిల్స్ అండి. ఇది లాంకో హిల్స్ ముంగటే కనపడతా ఉంది. సో దీని ఆపోజిట్లో అక్కడ చూసుకుంటే మెయిన్ రోడ్డు మనకి 24 అవర్స్ ఎప్పుడు బస్సెస్ సౌకర్యం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి 47 బస్ నెంబర్ వస్తుంది. ఇక్కడ నుంచి మనకి లాంకో హిల్స్ పక్కనే తర్వాత వచ్చేసి హైటెక్ సిటీ కొండాపూరు కానీ గచ్చిబౌలి కానీ మనకు చాలా దగ్గర అని చెప్పవచ్చు. సో అంటే ఇది హైటెక్ సిటీలో జాబ్ చేసే వాళ్ళకి ఇది బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ మార్కెట్ అన్నీ చాలా బాగుంటుంది. సో అన్నీ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి ఇంకొక సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది ఈశాన్య మూల ఉంది, అందుకే అక్కడ ఖాళీ ఇవ్వడం జరిగింది. సో ఈశాన్య మూల తర్వాత వచ్చేసి ఈ బెడ్రూమ్లో ఇంకొక బాత్రూము తర్వాత గీజర్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇది సెకండ్ బెడ్రూమ్లో వెంటిలేషన్ బాగానే ఈశాన్యంలో ఖాళీ ప్లేస్ కాబట్టి ఇక్కడ విండోస్ తర్వాత బిగ్ సైజ్ విండోస్ ఇట్లా ఇవ్వడం ఇచ్చారు.
సో ఇందులో ఒక మంచం వేశారు. సో ఇది ఇట్లా ఫర్ సేల్‌కే ఉంటుంది ఇందులో పాటు ఇంక్లూడ్ అని చెప్తున్నాను. సో హాల్ మాత్రం చాలా బాగుంది బిగ్ సైజ్‌గా. సో ఇంకొక 3 బీహెచ్‌కే ఫ్లాట్ కదా! ఇంకొక బెడ్‌రూమ్ చూస్తున్నాము. సో ఇందులో ఇట్లాగా కలర్స్ అంటే టోటల్ హౌస్ కలర్స్ మాత్రం ఒకటే వేయడం జరిగింది. సో ఈ ఫర్నిచరు 2 విండోస్ ఇవ్వడం జరిగింది. ఇందులో గనుక చూసుకుంటే ఇందులో ఇట్లా బాత్రూమ్ అట్లా ఫిట్టింగ్ ఉందండి. సో ఇందులో చూద్దాం ఇప్పుడు ఇది. సో అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 3 బెడ్‌రూమ్‌లో 3 బాత్రూమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి హాల్‌లో ఇట్లా కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. 3 బీహెచ్‌కేకి మనం ఎక్కడ చూసినా గానీ జస్ట్ 3 బాత్రూమ్స్ అలా ఇవ్వడం జరుగుతుంది కదా! ఇందులో వచ్చేసి 4 బాత్రూమ్స్ ఉన్నాయి. అంటే బెనిఫిట్‌గా ఉంది. సో ఇప్పుడు స్టేట్ చూస్తున్నాం కదా! ఇక్కడ వచ్చేసి మనము కామన్ బాత్రూమ్ చూద్దాం. ఈ కామన్ బాత్రూమ్ ఇట్లా స్పేసెస్‌గా ఫుల్‌గా బిగ్ సైజ్‌లో ఇవ్వడం జరిగింది. ప్రతి దాంట్లో చూసుకుంటే గనుక స్పేస్ బాగుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలా చూసుకుంటే మళ్ళీ ఇంకొక బాల్కనీ అండి. సో ఈ బాల్కనీలో చూసుకుంటే సో ఖాళీగా ఉంది. ఇక్కడ చైర్స్ ఏసుకోవచ్చు. సో ఈవినింగ్ టైంలో బావుంటుంది. సో ఇక్కడ స్పేసెస్‌గానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ చూసుకుంటే గనక ఇది ఇక్కడ ఖాళీ ప్లేసు, ముంగట బిల్డింగ్స్ అన్నీ కనపడతా ఉన్నాయి. దీనికి సెకండ్ బిట్ అండి. మెయిన్ రోడ్‌కి సెకండ్ బిట్టే. మనకు లెఫ్ట్‌లో వెళ్తే ఐసీఐసీఐ బ్యాంకు, తర్వాత పంచవతి కాలనీ పక్కనే అండి. పంచవతి కాలనీకు డెడ్ ఎండ్‌లో జస్ట్ రైట్ సైడ్‌లో ఉంటుంది మెయిన్ రోడ్‌కి ఈ ఫ్లాటు. సో దీనికి మన ఐసిఐసిఐ బ్యాంకు తర్వాత వచ్చేసి ఇట్లా స్ట్రెయిట్ వెళ్తే మనకి దర్గా వస్తుంది. ఇది లాంకో హిల్స్ రోడ్ అని చెప్తారు. సో ఇది మాత్రం చాలా బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది మెయిన్ ఎంట్రన్స్ మాత్రం సౌత్ ఫేస్‌లో ఉంది. అది ఎవరికైతే సౌత్ ఫేస్ ఇష్టం అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, లేదంటే అది మీ ఇష్టం. సో నేనైతే ఇక వీడియో తీయడం నా బాధ్యత కాదు, తీస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. సో ఇంకా మరిన్ని వీడియోల కోసం అని చెప్పేసి నేను మీ ముందు ఉంటాను. ఓకే అండి, బాయ్, సీ యూ.